ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి, ముఖ్యంగా నువ్వులు, ఎండుశెనగ, వేరుశెనగ వంటి ఆయిల్ సీడ్స్ సాగు ప్రోత్సాహంపై ఆయన మాట్లాడారు. రైతులకు అధిక లాభాలు వచ్చేలా మద్దతు ధరల అమలు, మార్కెటింగ్ సదుపాయాల కల్పన, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలను వివరించారు. గిరిజన, దళిత రైతులకు ఆయిల్ సీడ్స్ సాగులో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆయిల్ ఫెడ్ మీద తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలకు కాదు ఎవరికి కూడా అవగాహన లేదు. ఆయిల్ ఫెడ్ అంటేనే ఖమ్మంలో దాదాపు 2 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నదనే సంగతి పోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు కూడా ఖమ్మంలో తిరిగాడు, అదే తుమ్మల ఏరియాలో తిరిగాడు, వాళ్ళ ఫామ్ హౌస్కి పోయారు. వారికి ఉన్న 100 ఎకరాలలో అన్నా మీ ఖమ్మం ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వారి స్పీచ్ నేను చూసా, సంతోషం. కానీ ఫ్యాక్టరీ నిర్మాణం డిసెంబర్ 23 కల్లా అసలు పని మొదలు కాలే, పని స్టార్ట్ కాలేదు. అక్కడ ఎడారిగా భూమి మాత్రమే సేకరించబడిందన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వారు పూర్తి చేయడం కారణం నేనే అని చెప్పుకుంటున్నా ఉన్నాడు. వారికి ఇంకొక సంగతి తెలియదేమో, టెండర్ అగ్రిమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆధారంతో సహా మేము చూపిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నిజంగా చెప్తున్న సొంత ఇల్లు కన్నా, సొంత ఫ్యాక్టరీ కన్నా, సొంత వ్యవహారం కన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం పోతే ఎట్లా ఫామ్ హౌస్ పోతారో రైతుల మంత్రి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై గొడ్డలిపోటు, కత్తి దాడులు, కుటుంబ కేసులు లేవన్న వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. అనిత మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు సభ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన వ్యక్తం చేస్తూ చివరకు సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. ఒక ఇస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తప్పుడు క్రిమినల్ కేసుల అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తమ కన్వీనియన్స్ కోసం జ్యుడిషియల్ సిస్టమ్ ను రాజకీయ కక్షతో వాడుకుంటున్నారని విమర్శించారు. ఒకసారి కేసు ఫైల్ అయితే బాధితులు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేరని, ప్రైవేటు సంస్థల్లో అప్లై చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెక్ తో విఫలమవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులు నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ అందిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని
వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. Just because they are politically involved, we cannot make them scapegoats. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి యువరాజ్ సోమవారం చేరుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాళ్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్పలను ఈడీ విచారించింది. ప్రముఖ క్రికెటర్ పేర్లు బయటకు రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. పిఠాపురం పాదగయ క్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ అమ్మవారికి చీర, పండ్లు సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు లభించి అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి 4 లక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సంతాబాధ ప్రశమనం వైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ మయా కార్యం. శ్రావణ శుక్రవారం పూజలు బ్రహ్మాండంగా మన గుడిలో చేస్తూ మరి దానికి సెపరేట్ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఇది ముందు నుంచి ఒక ఆచారంగా వస్తూ ఉంది. ఇక్కడ ఒక బడ్జెట్ క్రియేట్ చేశారు. ముందు 4 లక్షల నుంచి ప్రారంభించిన బడ్జెట్ 11 లక్షల వరకు అయింది. అదేవిధంగా దసరా ఉత్సవాలను కూడా మరి భవానీలు ఎక్కువ దగ్గర 5,000-6,000 మంది భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ఇక్కడ నుంచి విజయవాడ కనకదుర్గమ్మకి వెళ్తారు కాబట్టి మరి దానికి కూడా రాబోయే రోజుల్లో బడ్జెట్ పెట్టి భవానీలకు కూడా మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఇప్పటి వరకు 1,200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఈ విషయంపై వైసీపీ సభ్యులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల స్పందించిన లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఎప్పుడైనా సభలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 1,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా?
4,000 crores 4,000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోయి మీరు మాట్లాడుతున్నారు. 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రి ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు. కోవిడ్ 644 కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి? మంత్రి 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23, 24 Q2, Q3, Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా. అందుకే తీసుకురాలే సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, we will debate. I am ready to debate on education. బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు. చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. గౌరవ ఎల్ఓపి గారు, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రుల సందర్భంగా అలంకరించిన శ్రీ గాయత్రి దేవిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఆమెతో పాటు కొందరు మహిళా ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించారు. నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండగా మంత్రులు, ప్రజాప్రతినిధుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి. మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈరోజు కూడా మరి 3 మంత్రులము, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అందరూ దగ్గరుండి, ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు వారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి, డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాలి. నగరాభివృద్ధి, స్థానిక సంస్థల అవసరాల దృష్ట్యా నాలా చట్టం 2006ను రద్దు చేసినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. లోకల్ బాడీస్ కు ఉపయోగపడేలా చట్టంలో మార్పులు చేస్తున్నామని వివరించారు. డెవలప్మెంట్ ఛార్జీల ద్వారా రహదారులు, ప్రాంతీయ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం 2006 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి బెనిఫిట్స్ కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని, దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం అధ్యక్ష. ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తుంది అధ్యక్ష. వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి,
ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. గుంటూరులో డయేరియా కలకలం రేపుతోంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరికి కలరా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రామిరెడ్డి తోటకు చెందిన మరొకరు కూడా కలరాగా తేలడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఇప్పటికే వైద్య బృందాలు సర్వే నిర్వహించి ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. తాగునీటి వనరులు, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్ డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీమ్ ఈ కేసెస్ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్. ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 50 ఎకరాల ముంపుకు సంబంధించి ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరిందని గొప్పలు చెప్పుకోవడం, సమ్మక్క బ్యారేజ్ కు కొత్తగా అనుమతులు తెచ్చుకున్నట్లు ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. కేసీఆర్ భయపెట్టడంతోనే 2001లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, 2009లో ప్రాజెక్టు పూర్తయిన 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు పెట్టి 37 టీఎంసీల నీళ్లు కూడా రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని, 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మించడం ఆయన ఘనత అని స్పష్టం చేశారు. దాదాపు 1000 మందిని తీసుకెళ్లి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపిన ఆ రోజు 2001 నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లోపల కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేసిన వాళ్ళం మేము. ఆ రోజు వరకే తెలంగాణ లోపల కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. సభలు సక్సెస్ అవుతున్నాయి. ప్రజలకు అర్థం కావాలి, నీళ్లు సక్ చేసేది, నీళ్లు గుంజేది పని చేయలేదు నీళ్లు. కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టాలి, 7 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి బ్యారేజ్ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నిర్మించి 2021లో పట్టే కంప్లీట్ అయింది. అది 83 మీటర్లు ఎత్తు నిర్మించినాం. 83 మీటర్లు ఎత్తు నిర్మిస్తే పక్క రాష్ట్రం అనుమతులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది సిడబ్ల్యూసి. అరే ఒక భూమి మునుగుతలేదయ్యా, మా భూభాగంలో మునుగుతాందని చెప్పి కేసీఆర్ గారి ఆనాటి ప్రభుత్వ అధికారులు లేఖలు రాష్ట్రం మేము ఎంపీలుగా తిరిగినాం, కానీ సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటేనే ఇస్తామన్నది. 2023 జూన్ మాసంలో మీటింగ్ పెడితే ఎన్నికలు వస్తాయి తెలంగాణలో, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనీయలేదు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగిసి 20 నెలలు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈ ఎన్నికలు వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సామంత రాజులను నియమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలు బలహీనపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల పదవుల్లో ఉండటానికి అర్హత లేదని, వారు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలని ఆనాడు గాంధీని ఎవరు కలలుగన్నటువంటి పరిస్థితి. మీరు మరి దానికి భిన్నంగా చేస్తావు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా పరిస్థితి ఎట్లుందంటే పెట్టిపోయేనోడు పెయ్యల్లా బట్టి చూసినట్టు
ఎన్నికలే జరిపేది లేదు. నువ్వు సర్పంచ్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసినావు, పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడతావు. ఇంకా నువ్వు ఎన్నికలే పెట్టినప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి గాంభీర్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే జిల్లా మండల పరిషత్ మే 2024లో అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ జడ్పీటీసీలు 538 మంది జడ్పీటీసీలు, 5817 మంది ఎంపీటీసీలు. మరి వాళ్ళను కూడా ఎన్నికలు పెట్టకుండా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తారు? మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకొని అన్ని రాజరిక పాలన లేక నామినేట్ సామంతరాజుల గుట్ల నియమించుకుంటారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా మాట్లాడడానికండి ఆ సంబంధిత మంత్రులకు సిగ్గుండాలి. ఏమన్నా మేము ఈ అసమర్థ మంత్రులుగా మిగిలిపోయే బదులు మేము ఆ పదవిని వదులుకుంటానన్న గౌరవం ఉంటుందేమనే ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ కుంటుపడింది, మురికి కూపాలుగా గ్రామాలు మారినాయి. మంచినీళ్లు రావడం లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యవస్థను ఏమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తావో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన. హైదరాబాద్ గాంధీ భవన్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, శాఖల పనితీరు, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రవాణా రంగంలో కొత్త రూట్ల ఏర్పాటుతో పాటు సౌకర్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువ అవుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు, 3 లక్షలు తక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానంలో మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిధుల కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని అప్పుడే అన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని, అయితే నిధులు లేకున్నా మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.